హలో గైస్, నా పేరు మైదర్ ఒకటి. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అకౌంట్ చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో జస్ట్ ఇంకా నిద్ర లేచిన తర్వాత వెంటనే ఇంక వీడియో చేస్తున్నా. సో అంటే వేరే వర్క్ ఉంది, అందుకని ఇంకా వీడియో అయితే చేస్తున్నా, ఏమనుకోవద్దు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, నిన్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయింది, మనకందరికీ తెలిసిందే. సో ఇండియా చితకరేవేడ్చింది పాకిస్తాన్ని, అది క్లారిటీ ఉంది మనకి. చాలా ఎక్స్ట్రాడినరీగా ఆడారు, ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్, ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్. ఇషాన్ కిషన్ ఎరగదీశాడు. తర్వాత తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ కొద్దిగా సపోర్ట్ చేశారు. అండ్ దూబే బాగా ఆడాడు, రింకు లైట్గా ఓ 2-3 మెరుపులు. సో అలా మంచి స్కోర్ వచ్చింది. అండ్ తర్వాత బౌలింగ్ అసలు ఇరగదీశారు మొత్తం అందరూ కూడా. బుమ్రా కానీ, అక్షర్ పటేల్ కానీ అందరూ కూడా అసలు చాలా అంటే చాలా అద్భుతంగా బౌలింగ్ వేశారు మొత్తం అందరూ కూడా. సో మొత్తం ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్, మొత్తం ఇంకా టీం అంతా కూడా సముష్టి కృషితో మ్యాచ్ అయితే గెలిచేసింది, అయిపోయింది, అక్కడతో బాగానే ఉంది. అయితే మ్యాచ్కు ముందు, మ్యాచ్ తర్వాత, మ్యాచ్ టైంలో మొత్తం 3 టైముల్లోని కూడా ఒక కాంట్రవర్సీ అయితే కంటిన్యూస్గా జనరేట్ అవుతూ వచ్చింది ఈ మ్యాచ్ గురించి. అదేంటంటే నో హ్యాండ్ షేక్ కాంట్రవర్సీ. సో ఈ నో హ్యాండ్ షేక్ కాన్సెప్ట్ అనేది బేసిక్గా ఇప్పుడు కాదు, అంటే ఈ మధ్య టైమ్స్లో ఈ ఇన్సిడెంట్లు జరిగాయి కదా, ఈ పుల్వామా తర్వాత, పుల్వామా కాదు, పుల్వామా అది ప్లేస్ పేరు, అంతే, ఆపరేషన్ సింధూర్ ఆ టైమే. సో ఈ కాశ్మీర్ పహల్గామ్, పుల్వామా అంటున్నా, అదే పహల్గామ్. ఈ పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నుంచి కూడా ఇంకా ఆల్మోస్ట్ ఇంక ఇదే సిచ్యువేషన్ ఉంది. బట్ అంతకు ముందు నుంచి కూడా మనమేమి అంత పాజిటివ్గా ఏమీ లేవు వాళ్ళతో, అది మనకు అందరికీ తెలిసిందే, అది ప్రపంచం మొత్తానికి తెలిసిన విషయం. అది ఈ ఆసియా కప్ జరిగింది, తర్వాత ఛాంపియన్షిప్ ట్రోఫీ జరిగింది, తర్వాత మళ్ళీ ఇంక ఇప్పుడు ఇవన్నిటిలోని కూడా మనం వాటికి దూరంగానే ఉన్నాం. ఈ నో హ్యాండ్ షేక్ పాలసీని మనం ఫాలో అవుతూ వచ్చాం, ఇంకా అదంతా కంటిన్యూ అవుతూ వచ్చింది. బట్ ఈ మ్యాచ్లో కూడా మళ్ళీ దాని గురించి పాయింట్అవుట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు సంజయ్ మంజ్రేకర్ ఉన్నారు కదా, ఆయన బేసిక్గా ఒకప్పుడు ఇండియా తరపున ఆడిన పర్సన్. సో ఆయన ఏంటంటే ఇంకా ఒక పాయింట్ అయితే రైజ్ చేశాడనమాట. దిస్ నో షేకింగ్ హ్యాండ్స్ ఈజ్ సచ్ ఎ సిల్లీ థింగ్ దట్ ఇండియా హ్యాస్ స్టార్టెడ్. ఇట్స్ అన్బికమింగ్ ఆఫ్ ఎ నేషన్ లైక్ అస్. either play properly within the spirit of the game or don't play at all. సో ఇది ఆయన పెట్టిన మాట. ఇది ఆయననే కాదు, ఇంకా చాలామంది ఇలాగే రెస్పాండ్ అయ్యారు. మ్యాచ్కి ముందే పెట్టాడు యాక్చువల్గా, ఈయన 18 గంటల క్రితం పెట్టాడు ఈ ట్వీట్ ఆయన. సో అప్పటికి ఇంకా మ్యాచ్ స్టార్ట్ అవ్వలేదు 12:52 PM. సో తర్వాత మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా చాలామంది ఇంకా అదే చేశారు. కోర్స్ అదే జరిగింది కూడా, ఎందుకంటే హ్యాండ్ షేక్ అనేది చేసుకోలేదు. ఇక ఎవరు మటుకాళ్ళు వెళ్ళిపోయారు. టాస్ గెలిచిన తర్వాత ఎవరు మాట్లాడాల్సింది వాళ్ళు మాట్లాడేసి వెళ్ళిపోయారు. ఎవరు మైకులు వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయారు అనమాట. సో హ్యాండ్ షేక్ పాలసీ ఇదేం లేదు ఇంక అక్కడ. సో వాళ్ళ మటుకాలు బాగానే ఉన్నారు, వాళ్ళకేమైనా అంత పెద్ద ప్రాబ్లం లేదు. అండ్ పాకిస్తాన్ కూడా బేసిక్గా జనరల్గా తెలిసిందే, వాళ్ళు వచ్చింది ఆడడానికి కాదు ఓడడానికి. ఓడిపోవడానికి వచ్చారు, ఓడిపోయారు, వాళ్ళు వచ్చిన పని అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. అందులో వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏముంది చెప్పండి. సో ఎటొచ్చి బయట నుంచి చూస్తున్న వాళ్ళకి మటుకు చాలా ప్రాబ్లం అయిపోయింది ఇదంతా కూడా. దానికి ఒక క్లారిటీ ఇచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ దగ్గర ఉన్న హై పాయింట్స్ ఎన్ని వీలైతే అన్ని ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. సో దట్ వీడియో కొంచెం పుష్ అయితే వస్తుంది. ఇవ్వడానికి ట్రై చేయండి లైక్ చేసి. తర్వాత హైప్ అని వస్తుంది, హైప్ మీద క్లిక్ చేసి ఉన్న పాయింట్స్ అన్ని ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఒకప్పుడు రైవల్రీ అన్నట్టు ఉండేది. ఏ రకంగా? స్పోర్ట్ పరంగా రైవల్రీ అన్నట్టు ఉండేది. ఆ తర్వాత అంటే పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య అప్పుడు కూడా పెద్ద పెద్ద స్థాయిలో ఇష్యూస్ ఉన్నాయి. అప్పటికి కూడా కొన్ని యుద్ధాలు జరిగాయి భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య. అయినప్పటికీ కూడా అది స్పోర్ట్ రైవల్రీ లాగే ఉండేది. కాకపోతే ఏమైపోయిందంటే, తర్వాత ఇప్పుడు నిజంగా ఒకానొక సిచ్యువేషన్ వచ్చినప్పుడు పీపుల్ మైండ్ సెట్ని అర్థం చేసుకోవడానికి కుదరట్లేదు. అంటే ఒకసారి ఇలాగే జరిగింది, ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళందరితో నార్మల్గానే ఉంటుంటే మనోళ్ళ మీద దాడులు చేశారు, మనోళ్ళ మీద బాంబులు వేశారు. మీరెళ్ళి వాళ్ళతో ఏంది చేతులు కలుపుతున్నారు, షేక్ హ్యాండ్లు ఇస్తున్నారు, నవ్వుతూ మాట్లాడుతున్నారు. గేమ్ అంతా అయిపోయిన తర్వాత మొత్తం అప్పుడు అంటే గేమ్ వరకు మాత్రమే ఫైటింగ్ స్పిరిట్ ఉంచి ఆ తర్వాత మటుకు ఎందుకని అసలు ఈ
ఈ నేషనల్ ప్రైడ్ అనే పాయింట్ని పక్కన పెట్టేస్తున్నారు. సో నేషన్ ఫస్ట్ కదా ఎప్పుడైనా సరే. సో ఇలాంటి కొన్ని ఒపీనియన్స్, ఇలాంటి కొన్ని హార్ష్ రియాక్షన్స్ వచ్చాయి. సో అప్పుడు ఏమైపోద్దంటే, సరే పీపుల్ ఇలా ఉంటే ఇష్టపడట్లేదు కదా, సరే ఓ పని చేద్దాం, అవాయిడ్ చేద్దాం అని ఆలోచిస్తారు. అలా ఆలోచించినప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యాపీగానే ఉంటారు. కాకపోతే కొంతమంది క్రిటిక్స్ లాంటి వాళ్ళకి మటుకు అది నచ్చదు. వాళ్ళకి అది ఏందో చాలా హార్ష్గా అనిపిస్తుంది, ఇది కరెక్ట్ కాదు అనిపిస్తుంటుంది. సో ఆటను ఆటలాగే చూడాలి, ఇలాంటి మాటలన్నీ వస్తుంటాయి. కానీ క్రికెట్ ఈజ్ అన్ ఎమోషన్, అట్ ద సేమ్ టైం ఇండియా ఈజ్ అన్ ఎమోషన్. సో ఇండియా అనే ఎమోషన్ని క్రికెట్ అనే ఎమోషన్ డామినేట్ చేస్తుంది కొన్నిసార్లు. ఏది ఇలాంటి వాళ్ళకి, ఇలాంటి క్రిటిక్స్ లాంటి వాళ్ళకి. మనలాంటి వాళ్ళకి ఏంటంటే క్రికెట్ అనే ఎమోషన్ కంటే ఇండియా అనే ఎమోషన్ డామినేట్ చేస్తుంది. సో దానివల్ల మనకి ఇండియా ఫస్ట్ అనే ఫీలింగ్ ఉంటుంది, స్పిరిట్ ఆఫ్ ద గేమ్ అనే ఫీలింగ్ సెకండ్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి సంజయ్ మంజ్రేకర్ లాంటి వాళ్ళకి ఏంటంటే ఇండియా ఫస్ట్ అనే కాన్సెప్ట్ కంటే క్రికెట్ ఫస్ట్, స్పిరిట్ ఆఫ్ గేమ్ ఫస్ట్ అనే ఫీలింగ్ అయితే వస్తుంటుంది అనమాట. సో అది ఇక్కడ మెయిన్ వర్స్ట్ ప్రాబ్లం. సో దానివల్ల వాళ్ళందరూ కూడా ఇలాంటి కొన్ని కాంట్రవర్సీ అయితే క్రియేట్ చేస్తూ ఉంటారు. బట్ హర్ష భోగ్లే చెప్పిన ఒక మాటతో అయితే మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తా. ఎందుకంటే హర్ష భోగ్లే ఒక మాట అన్నాడు, ఏమనంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ల మీద ఒకప్పుడు ఏదైతే ఇంట్రెస్ట్ ఉండేదో ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ అయితే లేదు. ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్, ఆ హైప్ అదంతా ఉండట్లేదు. దానికి రీజన్ ఏంటంటే ఒకప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే అసలు ఆ క్రికెట్లో అంటే చాలా ఉండేదబ్బా. ఇప్పుడు పాకిస్తాన్ నుంచి కూడా అవుట్ రైట్ ఏమంటారు స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఉండేది వాళ్ళ సైడ్ నుంచి కూడా. ఇప్పుడు ఆ మ్యాచ్ మనం గెలుస్తామా లేదా అనే డౌట్ ఉండేది మనకి. ఇప్పుడు పాకిస్తాన్తో మ్యాచ్ అంతే మనం ఏమనుకుంటాం, ఏమందలా గెలిచేస్తాంలే మనం అన్నట్టే ఉంటాం మనం. బట్ ఒకప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే మనకు అలా ఉండేది కాదు. మనం గెలుస్తామనే నమ్మకం లాస్ట్ ఓవర్ వరకు ఉండేది కాదు. అలాంటి పరిస్థితి ఉండేది, అలాంటి థ్రిల్లింగ్ మ్యాచ్లు ఉండేవి. అలా థ్రిల్లింగ్ మ్యాచ్లు ఉంటే అప్పుడు బాగానే ఉంటుంది. బాబర్ ఆజమ్ ఈజ్ బిగ్గర్ దాన్ విరాట్ కోహ్లీ అది ఇది అంటారు. వీళ్ళు చూస్తేనేమో మనిషి 7 బాల్లో 5 రన్లు కొడతాడు. ఇలాంటి కైండ్ ఆఫ్ ప్లేయర్స్, ఇలాంటి కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇదంతా ఉంటుంది ఇండియా అనేసరికి, రైట్. ఇంకా షాహిన్ ఆఫ్రిది ఎక్కువ కొట్టాడు నన్ను అడిగితే, 19 బాల్ 23 రన్లు కొట్టాడు బాబర్ ఆజంతో కంపేర్ చేసుకుంటే. టాప్ ఆర్డర్లో ఉన్న బ్యాట్స్మెన్ అందరితో కంపేర్ చేసుకోండి, షాహిన్ ఆఫ్రిది సెకండ్ హైయెస్ట్ స్కోరర్ కదా. ఉస్మాన్ ఖాన్ ఎవరు ఉన్నారు ఆయన తర్వాత. సో ఇదే పరిస్థితి. సో ఇప్పుడు ఏమవుతుందంటే పర్ఫార్మెన్స్ వీక్ అయిపోయింది, బాగా వర్స్ట్ తయారైపోయింది. తర్వాత రెండోది పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయిపోయాయని చెప్పి హర్ష భోగ్లే అన్నారు. బట్ పాలిటిక్స్ కాదు, అది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఏమైపోయిందంటే ఎమోషన్. ఇండియా అనే ఎమోషన్, ఇండియా ఫస్ట్ అనే ఎమోషన్, నేషన్ ఫస్ట్ అనే ఎమోషన్ అది ఇన్వాల్వ్ అయిపోయింది క్రికెట్లోకి. అది ఇన్వాల్వ్ కాకూడదు యాక్చువల్గా, బట్ అయిపోయింది. బికాజ్ మారిపోయింది, జనరేషన్ థాట్స్ మారిపోయాయి. సో జనరేషనల్ థాట్స్ మారుతున్నప్పుడు డెఫినెట్గా పీపుల్ కూడా అడాప్ట్ అవ్వాలి దానికి, ఇంకా వేరే ఆప్షన్ లేదు. సో ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనేది ఇక పొలిటికల్గా ఒక ఏమంటారు పొలిటికల్ సెంటర్ పాయింట్ అయిపోయింది, పొలిటికల్ స్టేజ్ అయిపోయింది. తర్వాత యూనో అదొక కైండ్ ఆఫ్ బిజినెస్ ప్లాట్ఫామ్ అయిపోయింది. సో ఆటోమేటిక్గా ఆ ఒరిజినల్ ఎసెన్స్ ఏదైతే ఉందో అది పోయింది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్కున్న ఒరిజినల్ ఎసెన్స్ అయితే పోయింది. ఇంకా అందువల్ల మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నాట్ గెటింగ్ ఇంట్రెస్టెడ్ టు వాచ్ దీస్ కైండ్ ఆఫ్ మ్యాచెస్. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ రైవల్రీ అది లేదు, అది పోయింది. సో అది వేరే విషయం. ఇంకా హ్యాండ్ షేక్ అంటారా, ఒకటైతే సింపుల్, శత్రువులతో చెయ్యి అయితే ఎట్టి పరిస్థితుల్లోని కలపకూడదు. ఇప్పుడు ఒకవేళ ఆస్ట్రేలియా వాడు వచ్చి మన మీద ఒక 4 బాంబులు వేసి లేదంటే మన వాళ్ళని కొంతమందిని చంపేసి ఉగ్రవాద దాడులు చేసినట్టయితే, ఆస్ట్రేలియా ఒకవేళ ఏదైనా ఉగ్రవాదాన్ని పెంచి పోషించి ఆ ఉగ్రవాదులు వచ్చి మన మీద దాడి చేసినట్టయితే డెఫినెట్గా మనము ఏమంటారు వాళ్ళతో కూడా ఇంక ఇలాగే బిహేవ్ చేయాలి. ఇంకా వాళ్ళతో కూడా షేక్ హ్యాండ్స్ ఉండకూడదు, వాళ్ళ కూడా ఏమి ఉండకూడదు. కాకపోతే బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఈ 2 దేశాలు తప్పిస్తే మనతో క్రికెట్ ఆడే దేశాలు ఏవైతే ఉంటాయో వాటిలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్టేట్ స్పాన్సర్డ్ ఉగ్రవాదం అయితే ఉండదు. సో అది మన మ్యాటర్. సో దానివల్ల మన దగ్గర మనకి వాటి కారణంగా ఎఫెక్ట్ అవుతోంది కాబట్టి, వాళ్ళు చేస్తున్న పనుల కారణంగా ఆయా కంట్రీస్తో మనం డెఫినెట్గా ఇలాగే ఉంటాం. గట్టిగా మాట్లాడితే
ఇక పక్కన పెట్టేస్తాం కూడా పాకిస్తాన్తో మ్యాచ్లు. ఈవెన్ ఇందులో కూడా పక్కన లేకుండా చూసుకుంటాం. ఏముంది ఇంకా. కాకపోతే ఈ ఐసీసీ వరల్డ్ కప్స్ అని, లేదంటే ఛాంపియన్షిప్ ట్రోఫీస్ అని ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి కాబట్టి వాటిలో ఖచ్చితంగా ఈ పాకిస్తాన్ కూడా ఆడి తీరాలి కాబట్టి వేరే ఆప్షన్ లేక ఆడతాం అంతే. అది మ్యాటర్. ఇన్ఫ్యాక్ట్ అంటే ఈ ఏవి వద్దు మనకి వీళ్ళతో అనుకుంటే మనం సైడ్ అయిపోతాం అన్నాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా బీసీసీఐ ఐసీసీ కలిసి పాకిస్తాన్ సైడ్ చేస్తే. ఎందుకంటే ఒకటి చెప్తా చూడండి, బీసీసీఐ లేకుండా, ఇండియన్ క్రికెట్ టీం లేకుండా ఐసీసీ అసలు నడవదు. ఐసీసీ బేసిక్గా ఇప్పుడు ఒక కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంది. అంటే వాళ్ళకి మిగతా క్రికెట్ బోర్డ్స్కి ఫండ్స్ కావాలి అంటే దానికి బీసీసీఐ హెల్ప్ కావాలి. బీసీసీఐ హెల్ప్ లేకపోతే మిగతా క్రికెట్ బోర్డ్స్కి అసలు ఫండ్సే లేవు. ఎందుకంటే డబ్బంతా బీసీసీఐ నుంచే వస్తుంది. బీసీసీఐకి ఐపీఎల్ నుంచి కానీ లేదంటే మ్యాచ్ల నుంచి కానీ పీక్స్లో రెవెన్యూ జనరేట్ అవుతుంది. అండ్ దానికి ట్యాక్సులు గట్రా ఏమీ లేకపోవడం వల్ల ఆ రెవెన్యూని అది హ్యాపీగా ఐసీసీకి ఇచ్చుకోగలుగుతుంది. అండ్ ఐసీసీ వేరే కంట్రీస్కి ఇవ్వగలుగుతుంది. సో వేరే కంట్రీస్ క్రికెట్ బోర్డ్స్ అన్నీ కూడా బీసీసీఐ మీద, ఇండియన్ క్రికెట్ టీం మీద ఆధారపడి ఉన్నాయి, ఐపీఎల్ మీద ఆధారపడి ఉన్నాయి. అలాంటి పరిస్థితి ఉంది ఇక్కడ. సో మరి అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఐసీసీ ఎందుకని బీసీసీఐకి అగైనిస్ట్గా డెసిషన్లు తీసుకుంటుంది? అండ్ ఇంకొకటి అక్కడ ఉన్నది కూడా పోనీ ఎవరు, జైషాని. సో జైషాని ఉన్నప్పుడు ఆయన మనోడే. ఇంకా అందువల్ల మనకే పాజిటివ్ అవుట్కమ్స్ ఉంటాయి. ఇంకొకటి అలా అని కూడా కాదు, మిగతా వాళ్ళు కూడా ఆబ్వియస్లీ మనకే సపోర్ట్గా ఉంటారు. ఎందుకంటే అవసరం అలాంటిది, బీసీసీ అలాంటిది, బీసీసీ అంత పెద్దది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళైనా నిర్ణయాలు తీసుకుంటారు. ఇదేదో మారిపోయింది మొత్తం, ఐసీసీ ఒక కంట్రీకి పప్పెట్లా మారిపోయింది అంటే, బాబు అదే ప్లేస్లో ఇప్పుడు ఆస్ట్రేలియానో లేదంటే ఇంకెవరో ఉన్నారు అనుకుంటారా, కొంచెం వేరే రకంగా ఆలోచిస్తారు. ఎందుకంటే క్రికెట్ ఆస్ట్రేలియా ఇలాంటి ఇంగ్లాండో వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, కొంచెం వేరే రకంగా ఆలోచిస్తారు. బట్ ఇది అసలు ఏమీ కాని క్రికెట్ బోర్డు, దానికి 660 కోట్లు ఒకవేళ బీసీసీఐ కనుక ఇవ్వకపోతే, అంటే జనరల్గా ఈ బీసీసీఐ నుంచి వచ్చే షేరును అండ్ వాళ్ళకి ఇచ్చే 360 crore ఇవి కనుక లేకపోయినట్టయితే అసలు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అనేది రన్ అవ్వదు. అది వాళ్ళకి తెలుసు. వాళ్ళకి మాత్రం సిగ్గు ఉండదా? అయ్యా వాళ్ళకి ఉంటుంది. వాళ్ళకి మాత్రం అదేమంటారు, ఈగో ఉండదా? ఉంటుంది. కానీ ఇవన్నీ పక్కన పెట్టి ఎందుకు ఇండియాతో మ్యాచ్లు ఆడతారు పాకిస్తాన్ ప్లేయర్స్ అయినా సరే? వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. వాళ్ళు ఇండియాతో ఈ మ్యాచ్ ఆడితేనే తర్వాత వాళ్ళు వేరే మ్యాచ్లు ఆడి వాళ్ళకంటూ ఏమంటారు, వాళ్ళకి ఆ శాలరీస్ ఏవైతే ఉంటాయో అవి పడతాయి. లేదంటే వాళ్ళకంటూ ఏవైతే మ్యాచ్లకి స్పాన్సర్స్ ఉంటారో అవి వస్తారు. పాకిస్తాన్లో అట్లీస్ట్ ఆ యాడ్స్ ఏవైతే ఉంటాయో అవి ఉంటాయి అక్కడ. సో ఇండియాతో మ్యాచ్లో ఎవడైనా ఒక్కడ కనుక బాగా పర్ఫామ్ చేస్తే పాకిస్తాన్లో వాడిని చాలా గొప్పగా చూస్తారు. సో అక్కడ వాడికి ఏదో క్రేజ్ బిల్డ్ అవుతుంది. మ్యాచ్ గెలవకపోని అరే వీడు బాగా ఆడాడనే పేరు వచ్చిందంటే, మన దగ్గర కూడా ఎట్లా కొన్ని మ్యాచ్ల్లో మనం ఓడిపోతాం. ఓడిపోయిన మ్యాచ్ల్లో కూడా ఎవరైనా బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళకి మంచి పేరు వస్తుంది. సో అట్లాగే పాకిస్తాన్లో కూడా, ఎందుకంటే అక్కడ కూడా జనాభా ఎక్కువే కదా. సో అలాంటి ఒక పరిస్థితి ఉన్నప్పుడు మరి ఇంకా వాళ్ళు కూడా అదే ఆలోచించుకుంటారు. సో వాళ్ళకి స్పాన్సర్స్ కావాలి, వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్స్ కావాలి, ఇవన్నీ ఉంటాయి, ఎండార్స్మెంట్స్ ఉండాలి, అన్నీ ఉండాలి. సో శాలరీస్ పడాలి, అన్నీ ఉండాలి. అంటే ఆడాలి, ఇండియాతో ఆడాలి, అప్పుడప్పుడైనా ఆడాలి. వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఆసియా కప్ వస్తే ఆడాలి, T20 వరల్డ్ కప్ వస్తే ఆడాలి. ఇదేముంది 26 2027 వచ్చేస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉందిగా వరల్డ్ కప్ ఉందిగా, 50 overs వరల్డ్ కప్, అది వస్తే ఆడాలి. టెస్ట్ ఛాంపియన్షిప్ వస్తే ఆడాలి, అన్నీ ఆడుతూనే ఉండాలి. సో అది వాళ్ళకి వేరే దారి లేదు. అందుకే వాళ్ళు ఆడతారు. మనకి ఏంటి, మనం డామినెంట్ పొజిషన్లో ఉన్నాం. సో మనకి మన ఇష్టం. సో మనం మన ఈగోని చంపుకోవాల్సిన అవసరం లేదు. మనం హ్యాండ్ షేక్ చేయక్కర్లేదు. ఈగో కూడా కాదు అది. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద కంట్రీ. సూర్యకుమార్ యాదవ్ కనుక ఒకవేళ హ్యాండ్ షేక్ ఇచ్చినట్టయితే, లిటరల్లీ చెప్తున్నా, ఎవరైతే ఇట్లాగా సోకాల్డ్ క్రిటిక్స్ ఎవరైతే పాజిటివ్గా ఉన్నారో, కొంతమంది అట్లా సపోర్టివ్గా మాట్లాడుతున్నారు, అది ఆ స్పిరిట్ ఆఫ్ గేము అట్లా కాదు, షేక్ హ్యాండ్స్ ఇవ్వాలి అట్లా మాట్లాడుతున్నారో, ఆ టైంలో సూర్యకుమార్ యాదవ్ని ఆల్మోస్ట్ చాలామంది దేశద్రోహిలా చూస్తారు. వచ్చేసి స్టాండ్ తీసుకోరు, వచ్చి నిలబడరు. సూర్యకుమార్ యాదవ్ చేసిన దాంట్లో తప్పేముంది, ఇట్లాంటి మాటలు రావు. మళ్ళీ వీళ్ళకి సైలెంట్ అయిపోతారు, సైడ్ అయిపోతారు. మళ్ళీ ఇలాగే ఉంటుంది. అందుకే మోస్ట్లీ ఇలాంటి వాళ్ళని పెద్దగా పట్టించుకోకపోతే బెటర్. సంజయ్ మంజ్రేకర్ ఆడాడు భారతదేశానికి, అది మనకందరికీ తెలిసిందే. కాకపోతే ఇంక ఇప్పుడు లైట్ ఇంకా దాన్ని పక్కన పెట్టాల్సిన సమయం వచ్చింది. అయిపోయింది, ఇంకా అయిపోయిన దాన్ని ఎవరో కూడా మార్చలేము. సో రోహిత్ శర్మ వసీం అక్రమ్కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు, హక్ చేసుకున్నాడు అంటే
అదంతా అది బేసిక్‌గా అదంతా సీనియర్ ప్లేయర్సు. సో, అప్పటి సిట్యుయేషన్సు అది వేరు. బట్ ఇప్పుడు జనరేషన్ మటుకు డెఫినిట్‌గా ఇప్పుడు దాన్ని ఫేస్ చేయాల్సిందే. ఇప్పుడు సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేయాల్సిందే. వేరే ఆప్షన్ లేదు. అది పాయింట్. సో, నో హ్యాండ్ షేక్, నో హ్యాండ్ షేక్, నో హ్యాండ్ షేక్ అంటే ఏందో హ్యాండ్ షేక్‌ల కోసం కూడా అడుక్కునే పరిస్థితికొచ్చింది పాకిస్తాన్. ఏం చెప్తాం ఇంకా. సర్లేండి ఇంక అంతే మరి ఇంకా. వాళ్ళని బాగు చేయలేం మనం. ఏదో మ్యాచ్‌లు బాగా ఆడండి, మ్యాచ్‌లు గెలవండిరా అంటే షేక్ హ్యాండ్ ఇయ్యలేదు, తల మా వైపు తిప్పలేదు, తలెత్తుకొని ఎళ్ళిపోయారు, మేమేమో తలదించుకుంటూ ఎళ్ళాము. ఇట్లాంటియన్నీ చెప్తుంటారు. ఏందో సర్లేండి ఇంక అంతే వాళ్ళు మారరు. వాళ్ళు మారరు సార్. వాళ్ళు మారరు. సో, అది గైస్ సిట్యుయేషన్. సో, మీ ఒపీనియన్ ఏంటి ఈ నో హ్యాండ్ షేక్ కాన్సెప్ట్ మీద? అండ్ యూనో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేయడానికి ట్రై చేయండి. లైక్ ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టా వీటన్నిటిలోని కూడా. ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ రివ్యూస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.